ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం కావచ్చు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా వెళ్లే మార్గాలను పరిశీలించవచ్చు. భారత్కు ప్రవేశం కల్పించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమే అని కృష్ణాలిని పేర్కొన్నట్లు టాస్ తెలిపింది. అయితే ఇది ప్రస్తుతం ఖరారైన రైల్వే ప్రాజెక్టు కాదు, కొత్త కారిడార్ సాధ్యాలను పరిశీలించాలన్న ప్రతిపాదన మాత్రమే. మార్గం, వ్యయం, భద్రత, ఆయా దేశాల సహకారం, రైల్వే మౌలిక సదుపాయాల అనుసంధానం వంటి అనేక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల రష్యా నుంచి భారత్కు త్వరలో నేరుగా రైలు నడుస్తాయన్న అర్థం చేసుకోవడంతో తొందరపాటు అవుతుంది. ఇది కథ. రష్యా నుంచి భారత్కు రైలు మార్గం అంట, అది ఇంకా ప్రతిపాదన మాత్రమే అంట, ఇంకా కాలేదు. అదేవిధంగా మమతా కాన్వాయ్పై రాళ్ల దాడి, హలిసాహర్లో ఉద్రిక్తత, రాళ్ళు బురద చెప్పులతో నిరసనకారుల దాడి. వాస్తవానికి కూడా ఈ మమతా బెనర్జీ అక్కడ టీఎంసీ పార్టీ అక్కడ ఓడిపోవడం ఏందో కానీ అప్పటి నుండి మమతా బెనర్జీకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఆమె ఓడిపోయినప్పటి నుండి వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఓడిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆమె కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఆమె పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఆమె పార్టీలో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆమె పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంలో హాజరు కావట్లేదు. చాలామంది కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఆమె కాన్వాయ్ పైన కొంతమంది ప్రజలు రాళ్ల దాడి చేశారు. ఆ బురద తీసుకొని ఆమె కాన్వాయ్ పైన కూడా విసరడం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి బగ్గుమన్నాయి. ఉత్తర 24 పరిగణాల జిల్లా హల్సాహార్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై నిరసనకారులు రాళ్ళు, బురద, చెప్పులు విసిరారు. పోలీస్ భద్రత మధ్య కొందరు వ్యక్తులు ఆమె వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేస్తూ దాడికి పాల్పడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హలిసాహర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ని కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. వాహనాలపై బురద పూయడంతో పాటు రాళ్ళు, చెప్పులు విసిరినట్లు ప్రత్యక్ష కథనాలు పేర్కొన్నాయి. పోలీసు నిరసనకారులను ఆదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఘటన అనంతరం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే తన వాహనంపై పెద్ద రాళ్ళు, ఇటుకలు, బురద విసిరారని ఆరోపించారు. కారు కిటికీలు తెరిచి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని, తన ప్రాణానికే ముప్పు ఏర్పడదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భద్రత కోసం పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ బీజేపీ తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీపై జరిగిన దాడిని ఖండించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిర్జు కియోత్ మృతిపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. పోలీసు కస్టడీలో ఆయన మరణించడంపై టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేస్తుండగా ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరగడంతో వివాదం మరింత ముదిరింది. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పరాజయం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అధికార మార్పు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ వైరం మరింత తీవ్రరూపం దాల్చింది. ఎన్నికల అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలు, నేతలపై నిరసనలు, కార్యకర్తలపై దాడుల ఆరోపణల రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. మమతా బెనర్జీ కాన్వాయ్పై తాజా దాడి కూడా ఈ రాజకీయ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి దాడికి పాల్పడిన వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందన్న ఆరోపణలకు ఇప్పటివరకు స్వతంత్ర నిర్ధారణ లభించలేదు. ఈ ఘటనతో హలిసాహర్లో భద్రతను కట్టుదిట్టం చేసేయడం జరిగింది. పోలీసు సమక్షంలోనే నా మీద ఇంత దాడి జరిగింది. రాళ్ళు విసిరిరు, ఇటుకలు వేసిరు, పెద్ద పెద్ద రాళ్ళు విసిరిరు, బురద లేరు. ఇక కారు కిటికీ అద్దాలు దించుంటే ఇంకా మరింత ఇంకెక్కువ అయ్యేది, నా ప్రాణానికే ముప్పు అయ్యేది అని చెప్పేసి చెప్తా ఉంది. అయితే దీనికంతా కూడా పోలీసులే కారణం, వాళ్ళ సమక్షం జరిగిందంటే దీనికి బీజేపీ పార్టీ స్పందించింది. అసలు ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ దాడిలో ఎవరైతే పాల్గొన్నారో వారిని గుర్తించి పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి ఎలాంటి గతంలో ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదన్నా అన్యాయం జరిగిందా, లేకపోతే ఆ ప్రాంతానికి ఏం జరిగిందో తెలియదు, కానీ మొత్తానికైతే అక్కడ ఆమె పైన దాడి జరగడంతో ఒకసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించినాయి. హిందూ పండుగలపై వివక్ష ఎందుకు? కేటీఆర్కు అమ్మవారి దయతోనే జ్ఞానోదయం.
బీజేపీ వస్తే స్వర్ణ దేవాలయంగా భాగ్యలక్ష్మి గుడి, బోనాల సాక్షిగా అధికార విపక్షాలపై బండి కన్నెర్ర అని చెప్పేసి మనం ఇక్కడ వార్త వస్తూ ఉన్నాము. పాత బస్తీ బోనాల ఉత్సవాల వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందూ సమాజం దేవాలయాల పట్ల ఆ రెండు పార్టీలు కేవలం ఓటు బ్యాంకు సంతుష్టీకరణ రాజకీయాలకే పరిమితమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. హిందువుల పక్షాన వారి సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తితే తనపై ఉద్దేశపూర్వకంగా మతతత్వవాది అని ముద్ర వేస్తున్నారని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో పక్షపాతం, బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వాలు నిర్వహణలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాయని బండి సంజయ్ ఆరోపించారు. పండుగకు కేవలం నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకుంటున్నాయని విమర్శించారు. రాజధాని నగరంలో వేలాది ఆలయాలు ఉన్నప్పటికీ వాటి అభివృద్ధికి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చిల్లి గవ్వ కూడా విదల్చడం లేదన్నారు. రంజాన్ మాసంలో ఇచ్చే నిధులతో పోలిస్తే హిందూ పండుగల పట్ల ప్రభుత్వాలు ఎందుకు వివక్ష చూపుతున్నాయో స్పష్టమవుతుందని ఆయన మండిపడ్డారు. లాల్ దర్వాజా బోనాల సాక్షిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నప్పుడు కేటీఆర్ నానా యాగే చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే కేటీఆర్ అమ్మవారి దర్శనం కోసం రావడం చూస్తుంటే భాగ్యలక్ష్మి అమ్మవారి కృపతోనే ఆయనకు పూర్తి స్థాయిలో జ్ఞానోదయం కలిగినట్లయిందని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ సైతం లాల్ దర్వాజా ఆలయ అభివృద్ధికి 20 కోట్లు కేటాయిస్తామని గొప్పలు చెప్పి ఆ హామీని గాలికి వదిలేశారని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ తమ ప్రభుత్వం ఏర్పడితే పాత బస్తీలో బోనాల ఉత్సవాలను కనీవిని ఎరగని రీతిలో ఘనంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. చార్మినార్ వద్ద కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ తరహాలో అత్యద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటించారు. పాత బస్తీలో నివసించే హిందువులు సైతం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారని, అలాంటప్పుడు ఆ ఆదాయంతో ఇక్కడి ఆలయాలను అభివృద్ధి చేస్తే తప్పేమిటని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువున మోసం చేస్తుందని కేంద్ర మంత్రి ఆరోపించారు. హైడ్రాలో కేవలం 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే వేలాది మంది యువత ఫిజికల్ టెస్టుకు బారులు తీరడమే రాష్ట్రంలో ఉన్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యకు నిలవద్దామని విశ్లేషించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500, వృద్ధాప్య పింఛన్ల పెంపు తదితర ఎన్నికల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడిందని తక్షణమే ప్రభుత్వం